వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్స్ షేర్ చేసేసుకోండి. ఇవాళ అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ అనమాట. ఈ ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ 20.0 మోడల్ అనమాట. పిక్ 20.0. ఈ మోడల్ వచ్చేసి చాలా బాగుంటుంది. మనకు గ్యాస్ లేనప్పుడు ఇండక్షన్ స్టవ్ ఉండడం వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే బ్యాచిలర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. ట్రావెల్స్కి అలాంటి వాటి కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని వచ్చేసేసి ఎలా యూజ్ చేయాలి, అలాగే దీనికోసం ఎలాంటి బౌల్స్ యూజ్ చేయాలి, అలాగే క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. లెట్స్ గెట్ వాచ్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇదిగో చూసేయండి, చాలా వెయిట్లెస్ ఉంటుంది, వెయిట్ ఏమి ఉండదు అనమాట. ఇది వచ్చేసేసి ప్రెస్టీజ్ కంపెనీ. ఇక్కడ ఇప్పుడు న్యూ వర్షన్ వచ్చింది, న్యూ వర్షన్ అనమాట. ఇది ఓల్డ్ వర్షన్, అలాగే న్యూ వర్షన్ కూడా సేమ్ ఉంటుంది, ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తారు మనకు. ఇక్కడ టైము, అలాగే ప్రెషర్ కుక్కరు, కర్రీసు, ఇడ్లీ, డీప్ ఫ్రై, అలాగే మిల్క్ హీటు, కీప్ వాము, అంటే మనకు ఏదైనా కుక్ అయిన తర్వాత కూడా కొంచెం వెయిట్ చేసుకోవడానికి కీప్ వామ్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. మనం ఏదైతే రెసిపీ చేస్తున్నామో దాన్ని బట్టి మనము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఫైనల్గా నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో ఏ బౌల్స్ యూజ్ చేయాలి, ఏ బౌల్స్ యూజ్ చేయకూడదు అనేది చెప్తాను. ఇప్పుడు మనం ఇండక్షన్ స్టవ్కి ఏ బౌల్స్ యూజ్ చేయొచ్చు, ఏ బౌల్స్ యూజ్ చేయకూడదని చెప్తాను. ఇది వచ్చేసేసి నాన్ స్టిక్ ప్యాన్ అనమాట. మనకి ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్కి ఇలా వస్తాయి, ఇలా ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. మనం స్టీల్ షాప్కి వెళ్ళేసేసి ఇండక్షన్ స్టవ్కి బౌల్స్ అంటే ఇస్తారనమాట. సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అలాగే అల్యూమినియం అస్సలు యూజ్ చేయకూడదండి. ఇలాంటి మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, అల్యూమినియం ఇత్తడి పాత్రలు అలాంటివి యూజ్ చేయకూడదు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ అయినా పర్లేదు, ఎలాంటివైనా పర్లేదు, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇలా బేస్ అనేది రౌండ్గా ఉన్నా లేకపోయినా కూడా మనం ఇండక్షన్ స్టవ్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఇప్పుడు చూడండి, ఈ బౌలు ఇందులో అయితే అంటే బేస్ అనేది చాలా చిన్నగా ఉంది, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఇక్కడ ఏదైతే ఉందో మ్యాక్సిమమ్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ లోపల వరకు ఉన్న బౌల్స్ వరకే యూజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. కొంచెం పెద్దవైనా ఏం పర్లేదు, ఏం అవ్వదు. అలాగే ఇలా ఇక్కడ చూడండి, బేస్ వచ్చేసేసి ఇలా ఇత్తడి స్టీల్ వాటికి ఇలా ఇస్తారు కదా రావివి, ఇలాంటివి కూడా యూజ్ చేయకూడదు. ఇలా కింద ఉన్నవి కూడా యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఇందులో మిల్క్ యాడ్ చేస్తున్నాము. మిల్క్ ఎలా బాయిల్ అవుతాయి అనేది చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసేసి 1000 వాట్స్ నుంచి ఇక్కడ ప్లస్ చేసుకోవడం అనుకుంటే మినిమం వచ్చేసేసి మినిమం 100 అనమాట. 300 వాట్స్, 500 వాట్స్, ఇలా 1000 వాట్స్ వరకు ఉంటుంది. మనకు ఇక్కడ పాలు క్వాంటిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి 100 వాట్స్ సరిపోతుంది. చాలా త్వరగానే కుక్ అవుతాయి. ఇక్కడ ఏమి టచ్ చేసినా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆన్లోనే ఉందండి. ఇక్కడ ఏమీ అవ్వదు, షాక్ కొట్టడం అలా ఏమి అవ్వదు అనమాట. టచ్ చేసినా ఇక్కడ ఏమీ అవ్వదు. ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకు పవర్ అనేది సప్లై అవుతుంది. సో అక్కడ మాత్రమే టచ్ చేయకుండా ఉండాలి. ఓకే, మనకు మిల్క్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి దీన్ని క్లీనింగ్ ఎలా అనేది చూపిస్తానండి. ఇది కొంచెం మనం ఇప్పుడు యూజ్ చేసాం కదా, చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం పట్టుకోవాలి. ఈ చుట్టూ కార్నర్స్ ఏదైతే ఉందో ఇది మనం జస్ట్ పొడి బట్టతోటి క్లీన్ చేసేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ పెట్టేసేసి క్లీన్ చేయకూడదు. సో దీనికి వచ్చేసేసి మనకు పవర్ ఎయిర్ అనేది బయటికి పోవడం కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఫ్యాన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి మనము 1 మంత్కి ఒకసారి ఇక్కడ లోపల హీట్ అంతా బయటికి ఎగ్జాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇదంతా డస్ట్ అందుకు ఉంటుంది. సో అలా ఆయిలీగా గ్రీజీగా ఉంటుంది. ఇలా బ్రష్ తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవడమే. 2 వీక్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి. ఇక్కడ కూడా ఎయిర్ అనేది బయటికి వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకుంటే మనకు లైఫ్ పీరియడ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇండక్షన్ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. సో ఇదే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.